ఆంధ్రప్రదేశ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. విజయవాడలో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరయ్యారు. ఏపీలో 220 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అమిత్ షా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ సౌత్ క్యాంపస్, ఎన్ఐడిఎం కార్యాలయాన్ని, సుపౌల్ రీజనల్ రెస్పాన్స్ సెంటర్ను అమిత్ షా ప్రారంభించారు. విభజన చట్టం ప్రకారం ఎన్ఐడిఎం ప్రాంగణానికి విజయవాడ సమీపంలో 2018 మే 22న అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 10 ఎకరాల ఈ ప్రాంగణంలో ప్రధాన భవనంతో పాటు శిక్షణా కేంద్రం, ఐటీ విభాగం, ఇతర అనుబంధ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో కొత్త ఇంటిగ్రేటెడ్ ఇండోర్ షూటింగ్ రేంజ్కు అమిత్ షా శంకుస్థాపన చేస్తారు.